హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు చెప్పబోయే కథ రచించిన వారు అఖిల గారు. ఇక కథలోకి వెళ్తే, భార్య ప్రెగ్నెంట్ అని తెలిసి భర్త షాక్ అవుతాడు. అదేంటి, మేము కలవకున్నా తను ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? ప్రేమ పెళ్లి చేసుకున్నా కూడా ఇలా మోసం చేసింది అని బాధపడుతున్న భర్త. కానీ భార్య గురించి నిజం తెలుసుకున్న భర్త భార్యని అర్థం చేసుకున్నాడు. అసలు ఆ భార్య ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది, వాళ్ళు పెళ్ళి అయినా ఎందుకు కాపురానికి దూరంగా ఉన్నారో తెలుసుకోండి. ఆ రోజు రాత్రి సిరి గదిలో ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఆదిత్య వచ్చి ఆలోచనలో ఉన్న సిరిని చూసి సిరి బుగ్గలు లాగుతూ, ఏంటి శ్రీమతి గారు, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, శ్రీవారి రాకకై ఎదురు చూస్తున్నాను అంటుంది. ఎంత ఎదురు చూసి మాత్రం ఏమి లాభంలే, ఎవరి పడక వారిదే కదా. చెరోవైపు దుప్పటి కప్పుకొని పడుకోవడానికి ఎందుకు అంతలా ఆలోచించడం? ఉఫ్ అంటూ సిరి భుజంపై తల వాల్చి, ఇంకెన్నాళ్ళో ఈ విరహ వేదన అని అంటాడు. ఆదిత్య తల నిమురుతూ, మన ఫస్ట్ నైట్ రోజు నువ్వు నాకిచ్చిన మాట గురించి మర్చిపోయారా శ్రీవారు? అది జరిగే వరకు ఈ విరహం తప్పదు. అది గుర్తుంది కాబట్టే ఇలా మన మధ్య దూరం మిగిలిపోయింది. సిరి చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్న మాటే కానీ ముద్దు ముచ్చట ఏదీ లేదు. హలో బాస్, మీ ముచ్చట తీరకపోవచ్చు, కానీ మీ చిలిపి చేష్టలకి ఏం తక్కువ లేదు. అయినా ముద్దు కూడా లేదు అని అబద్ధాలు చెప్పకండి. ముద్దు పెట్టుకోలేదు అంటే చంపుతా అని అంటుంది. ఉందిలే, దానికైనా పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. నోటికాడి కూడు లాగేసుకున్నట్టు కళ్ళ ముందు ఇంత అందాన్ని పెట్టుకుని పడక గది సరసానికి కండిషన్ పెట్టి ముద్దు పెట్టుకొనిస్తున్నావు కదా అంటుంది చూడు అని బొంగమూతి వేసుకొని అంటాడు. నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతూ, నిన్ను ఏం చేయకుండా ఉండడానికి నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకేం తెలిసే రాక్షసి అంటూ సిరి ఒళ్ళో పడుకొని, పరాయి మగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు సుమి అని అంటాడు. ప్రేమగా ఆదిత్య జుట్టులోకి తన చేతులు పోనిస్తూ మరో చేతివేళ్ళని ఆదిత్య చేతివేళ్ల మధ్యలోకి పోనిచ్చి గట్టిగా పట్టుకొని, రేఖ గురించి ఆలోచించి నిన్ను దూరం పెట్టాను. ప్రతి మనిషికి తొలిరేయి జ్ఞాపకాలు తీపి గుర్తులుగా మిగిలిపోతాయి, కానీ నీకు అలాంటి తీపి జ్ఞాపకాలు లేకుండా చేశాను కదా ఆదిత్య అని అంటుంది. రేఖ ఆదిత్యకి మేనకోడలు. రేఖ చిన్నతనంలోనే తండ్రి తాగుడికి బానిసయ్యి తాగి తాగి లివర్ పాడయ్యి చనిపోయాడు. అప్పటి నుండి రేఖ వాళ్ళ అమ్మ ఆదిత్య వాళ్ళ కుటుంబంతో పాటే కలిసి ఉంటున్నారు. సిరి చేతిని ముద్దాడి, చాచా అలాంటిదేం లేదురా, నేనేదో ఊరికే అలా అన్నాను, నువ్వు ఎక్కువగా ఆలోచించి బాధపడకు. అయినా రేఖపై నీకన్నా ఎక్కువ బాధ్యత నాకే ఉంది. తన పెళ్ళయ్యే వరకు మనం దూరం ఉండడంలో తప్పేం లేదు బంగారం. సిరి మొహం ఇంకా డల్గానే కనిపించడంలో లేచి కూర్చొని, చూడు మేడం, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. దాని చదువు పూర్తయ్యి జాబ్ కూడా చేస్తుంది. తొందరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం, ఏమంటావు? ఆదిత్య గుండెలపై తల వాల్చి, నీ ఇష్టం ఆదిత్య, సరే, దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి పడుకో. సిరి తల నిమురుతూ, పడుకోవా? పడుకుంటాను మరి. ఆదిత్య నడుమును గట్టిగా చుట్టేసి, ఇక్కడే ఇలాగే పడుకుంటాను. ఇలాగే పడుకుంటావా? నా మొగుడి గుండెల్లో నేను ఉన్న ఈ గుండెలపై పడుకుంటే తప్పేంటంట అని అంటుంది. తప్పేం లేదు, కానీ నీ మొగుడు ఇంత అందాన్ని దగ్గరగా చూడలేక మధ్యరాత్రి ఏమైనా చేసేస్తే నా మొగుడి మీద నాకు నమ్మకం ఉందిలే, నువ్వు ముందు పడుకోబోయ్ అంటూ ఆదిత్యని బెడ్ పైకి తోసేస్తుంది. అబ్బా రాక్షసి, ఏమో అనుకున్నాను, బాగానే బలం ఉందే. సిరి నవ్వుతూ వచ్చి ఆదిత్యని చుట్టేసుకొని అతని గుండెలపై పడుకుంటుంది. ఆదిత్య లోపల నవ్వుకొని సిరిని చుట్టేసుకొని తనని రాత్రంతా అలాగే చూస్తూ ఎప్పటికో పడుకుంటాడు. ఉదయాన్నే నిద్రలేచిన సిరి తనని చుట్టేసుకొని పడుకొని ఉన్న ఆదిత్య తలని నిమిరి నుదుటిని ముద్దాడి మెల్లిగా ఆదిత్య పక్కలో నుండి లేచి ఫ్రెష్ అవుతుంది. స్నానం పూర్తి చేసుకొని టవల్ చుట్టుకొని
గదిలోకి వచ్చి చీర కట్టుకొని అద్దం ముందు నిలబడి ముస్తాబవుతున్న సిరిని వెనక నుండి వచ్చి హత్తుకొని మెడపై చిన్నగా ముద్దు పెడతాడు. అద్దంలో ఆదిత్యని చూస్తూ ఆదిత్య చేతులపై తన చేతులు వేసి పొద్దు పొద్దున్నే ఏంటి సారో ఈ పనులు జరుగు అని అంటుంది సిరి. సిరిని ఎదురుగా తిప్పుకొని ఒక చేతితో ముంగురులను సవరిస్తూ పొద్దు పొద్దున్నే ఈ పని చేసింది ఎవరంట? నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవడం నాకు తెలియదు అనుకున్నావా? నాలుక ఖర్చుకొని చూసేసావా? అయినా నా మొగుడిని నేను ముద్దు పెట్టుకున్నా తప్పేంటంట? అవును, అప్పటి నుండి నువ్వు మెలకుగానే ఉన్నావా? ఎస్ అఫ్ కోర్స్ అంటాడు. అంటే మొత్తం చూస్తూనే ఉన్నావా? అవును అని అంటాడు. సిగ్గులేదు అంటూ ఆదిత్య గుండెలపై బాదుతుంది. సిరిని ఇంకాస్త దగ్గరగా లాక్కుని నా పిల్లాన్ని నేను చూశాను తప్పేంటంట? నా డైలాగ్ నాకే కొడుతున్నావా? సరే సరే ఇక వదులు బాస్ అని అంటుంది. వదులను ఏం చేస్తావంట? అబ్బా అవతల ఆఫీస్కి టైం అవుతుంది, జరుగు ఆదిత్య. ఆఫీస్ పనిలో బిజీ అవుతూ పూర్తిగా మొగుడిని పట్టించుకోవడం మానేసావే ఇడియట్ అంటూ ఆదిత్య బుగ్గపై చిన్నగా కొట్టి ఏంటి ఆదిత్య ఆ మాటలు అంటుంది. ఆ రాక్షసి ముద్దు పెట్టుకోవాల్సిన ప్లేస్లో ఇలా కొడతావా? మరి లేకపోతే నేను నిన్ను మర్చిపోవడం ఏమిటి? నేను ఆ మాట అనడంలో అర్థం ఉందిలే మేడం. అసలు ఈరోజు ఆదివారం అనే విషయం నీకు గుర్తుందా? ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళడం ఏమిటి అంటూ బొంగమూతి పెట్టుకొని బుగ్గను నిమురుకుంటాడు. ఓహ్ అవును కదా, మర్చిపోయాను. ఆదిత్య బుగ్గపై చేయి వేసి సారీ బాస్ అంటుంది. సిరి చేతిని తీసేసి నీ శారీలు పూరీలు నాకేం అవసరం లేదులే. మొహం తిప్పుకున్న ఆదిత్య మొహాన్ని చేతిలోకి తీసుకొని అబ్బో ఇదంతా అలకే. సరే అయ్యగారి అలకపోవాలంటే నేనేం చేయాలి చెప్పండి. సిరి కళ్ళలోకి చూస్తూ మౌనంగా ఉండిపోతాడు. తను కొట్టిన బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి సారీ బాస్ నన్ను క్షమించవు ప్లీజ్ అంటూ చెవులు పట్టుకుంటుంది. ఏ మెంటల్, నేను నిన్ను క్షమించడం ఏంటి బంగారం? అయినా నువ్వు సారీ చెప్పడం నాకు నచ్చదు అని నీకెన్నిసార్లు చెప్పాలి? సిరి చిన్నగా నవ్వుతూ అంటే అలకపోయినట్టే కదా. నా బంగారం మీద నాకు అలకేమిటి? అదంతా ఉత్తుత్తినే. ఆదిత్యని గట్టిగా హగ్ చేసుకొని లవ్ యూ ఆదిత్య, లవ్ యూ టూరా. సరే ఇక వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఓకే అంటూ ఆదిత్య బాత్రూంలోకి దూరిపోయాక వంటగదిలో ఆమెనికి ఏమైనా సహాయం చేద్దామని సిరి కిందికి దిగుతుంది. వంటగదిలోకి వెళ్ళగానే అక్కడ ఆమెని లేదు. టిఫిన్ చేయడం కోసం సిద్ధంగా ఉన్న దోసల పిండి కనబడుతుంది. ఆ పిండిని చేతిలోకి తీసుకొని పెనంపై దోశ వేస్తుంది. సిరి దోశలు వేస్తుంటే అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన ఆదిత్య వంటగదిలో అమ్మ కాకుండా తన భార్యామణి ఉండడం చూసి వెనుక నుండి వచ్చి నడుమును గట్టిగా చుట్టేసి హత్తుకుంటాడు. ఏంటి అబ్బాయి గారికి ఈరోజు ఏమైంది? పొద్దు పొద్దున్నే అలా ఇప్పుడు దొంగ పిల్లిలా వంటగదిలో కూడా దూరారు. ఏంటి విషయం? నా భార్యామణికి వంటలో సహాయం చేద్దామని అంటూ ఒక చేతిని నడుము చుట్టూ ఉంచి మరో చేతితో సున్నితంగా సిరి చేతిని పట్టుకొని దోశ వేయడానికి సహాయం చేస్తున్నట్లు అట్లకాడను అటు ఇటు తిప్పుతున్నాడు. అక్కడ కుడి చేతిలో ఉన్న అట్లకాడ పెనంపై తిరుగుతున్నట్టు ఇక్కడ ఎడమ చేయి కూడా సిరి నడుము చుట్టూ ఒక్కచోట తిన్నగా ఉండక అటు ఇటు బొంగరంలా తిరుగుతూ నడుముపై నాట్యం చేస్తుంది. భర్త చేతి స్పర్శకి మైమర్చిపోతుంటే ఇక తన వల్ల కాక సిరి ఎదురుగా తిరిగి ఏంటిది అత్తయ్యగారు చూస్తే ఏమనుకుంటారు? వదులు బాస్ అంటుంది. నా పిల్లాన్ని నేను పట్టుకుంటే మధ్యలో మీ అత్తయ్య గారికి ఏంటంట? నేను వదలను అంటూ ఇక గట్టిగా హత్తుకుంటాడు. ఆదిత్య చెవిని మెలిపెడుతూ వదులుతావా లేదా? వదలను ఏంటంట అని సిరిని ముద్దు పెట్టుకోబోతాడు. సిరి అడ్డుకుంటూ అట్లకాడ తీసుకొచ్చి తన పెదాలకి అడ్డుగా పెట్టి వదలకపోతే మీరు నన్ను ముద్దు పెట్టుకోవడం కాదు, అట్లకాడ పెడుతుంది ముద్దు, ఎన్ని కావాలంటే అన్ని అని అంటుంది. రాక్షసి ఎక్కడ దొరికావే నాకు? గునుక్కుంటూ వంటగదిలో నుండి బయటకు వెళ్ళి హాల్లో కూర్చొని పేపర్ పట్టుకొని చదువుతాడు. సిరి లోపల నవ్వుకొని దోశలు వేయడం పూర్తి చేస్తుంది. డైనింగ్ టేబుల్పై అన్నీ సర్ది ఆదిత్య రా టిఫిన్ చేద్దాం, అత్తయ్య గారు రండి టిఫిన్ చేద్దామని ముగ్గురికి టిఫిన్ వడ్డిస్తుంది. వస్తున్న సిరి అంటూ పైన తన గది సర్దుతున్న ఆమెని కిందకి వస్తుంది. అయ్యో టిఫిన్ నువ్వు చేసావా అమ్మా? మీకు ఈరోజు
హాలిడే కదా, ఇంత తొందరగా లేస్తారో లేదో అని గది సర్దుతున్నాను. పర్లేదు అత్తయ్య, నేను చేశాను కదా, రండి తిందాం, కూర్చోండి. ఆమెని నవ్వుతూ వచ్చి టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది. ఆమెని తినడం పూర్తి కాగానే మధ్యాహ్నం వంటకి ఏర్పాట్లు చేయడానికి వంటగదిలో దూరిపోతుంది. కాసేపటికి సిరి, ఆదిత్య ఇద్దరు టిఫిన్ పూర్తి చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తారు. హ్యాండ్ వాష్ చేసుకున్న ఆదిత్య ఎప్పటిలానే సిరి కొంగుతో తన చేతిని తుడుచుకొని బుగ్గపై చటుక్కున ముద్దు పెట్టి అక్కడ నుండి పరిగెత్తుతాడు. సిరి నవ్వుకొని హ్యాండ్ వాష్ చేసుకొని ఆమెనికి సహాయం చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. ఆదిత్య అక్కడే మొబైల్ చూస్తూ హాల్లో కూర్చొని ఉంటాడు. కాసేపటికి బయట నుండి వస్తున్న రేఖని చూసి, రేఖ, ఇంత ఉదయాన్నే ఎటు వెళ్ళావు అని అడుగుతాడు. అది మాటలు తడబడుతూ, మామయ్య, కాస్త పని ఉండి బయటకు వెళ్ళాను. ఆ తడబాటులో భయంతో తన చేతిలో ఉన్న కవర్ చెయ్యి జారి ఆదిత్య కాళ్ళ దగ్గర పడుతుంది. దాన్ని చేతిలోకి తీసుకొని చూసిన ఆదిత్య కోపంతో రగిలిపోయి, రేఖ, ఏంటిది అని గట్టిగా అరుస్తాడు. ఆదిత్య అరుపులు విని వంటగదిలో నుండి సిరి, ఆమెని పరిగెత్తుకొని వస్తారు. రే ఆదిత్య, ఏమైందిరా? రేఖ మీద అలా అరుస్తున్నావేంటి? మౌనంగా ఉన్నావేంటి రేఖ? దీనితో నీకేం పనో చెప్పు అని దాన్ని పైకెత్తి చూపిస్తాడు. దానిని చూసి సిరి షాక్ అవుతుంది. ఆమెనికి మాత్రం ఏం అర్థం కాక, అదేంటిరా అని అడుగుతుంది. ఇదేంటా, కడుపుతో ఉన్నారో లేదో టెస్ట్ చేసుకునేదమ్మా. దీనితో పెళ్ళి కానీ రేఖకి ఏం అవసరం అని అడుగుతున్నాను. చెప్పు రేఖ, మాట్లాడవేంటి? ఆదిత్య కోపాన్ని చూసి, ఇంట్లో పెద్ద గొడవ జరిగేలా ఉంది, అందరికీ తెలిస్తే కుటుంబం పరువు పోతుంది అనుకుని ఆదిత్య, రేఖ అది తీసుకువచ్చింది తన కోసం కాదు, నా కోసం అని సిరి అబద్ధం చెప్తుంది. సిరి మాటలకి ఆదిత్య ఆశ్చర్యపోయి, ఏంటి సిరి, నీకోసమా? నిజం చెప్పు. తల కిందికి దించుకొని, అవును, నా కోసమే. అంటే నువ్వు కడుపుతో ఉన్నావా తల్లి? లేదత్తయ్య, నాది జస్ట్ డౌట్ మాత్రమే. అందుకే రేఖ బయటికి వెళ్తున్నానని చెప్తే అది తీసుకురమ్మని నేనే తనకి చెప్పాను అని ఆదిత్య చేతిలో నుండి కవర్ తీసుకొని, రేఖ, నువ్వు నాతో పాటురా అంటూ రేఖ చెయ్యి పట్టుకొని రేఖ గదిలోకి వెళ్తుంది. రేఖని తీసుకుని గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసి కోపంగా, ఏంటి రేఖ ఇది, అసలు ఏం జరుగుతుంది? అది ఆంటీ, అది చాలు ఆపు రేఖ, నువ్వు ఇలా చేసావని తెలిస్తే ఈ కుటుంబం పరువు ఏమవుతుందో అని ఆలోచించావా? ఇప్పుడు నేను కనుక అబద్ధం చెప్పి అడ్డు రాకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? రేఖ ఒక్కసారిగా ఏడుస్తూ సిరిని హత్తుకొని, ఆంటీ, ఐఎమ్ సారీ ఆంటీ, తప్పు జరిగిపోయింది అని ఏడుస్తుంది. రేఖను ఓదార్చి, రేఖ ముందు ఏడుపు ఆపు, అసలు ఏం జరిగిందో చెప్పు. రేఖ కన్నీరు తుడుచుకొని, ఆంటీ, తేజ అనే కాలేజ్ డేస్ నుండి నన్ను ప్రేమించాడు. ఇద్దరి చదువు పూర్తయి జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుందామని చెప్పాడు. కానీ అతనికి బెంగళూరులో జాబ్ వచ్చింది, నాకేమో హైదరాబాద్లో జాబ్ కోసమని వెళ్ళిన అతనికి 4 నెలల పాటు దూరంగా ఉండవలసి వచ్చింది. 4 నెలల తర్వాత ఇద్దరం కలుసుకున్నాం. కానీ అన్ని రోజుల తర్వాత కలుసుకోవడం వలన పరిస్థితుల కారణంగా ఇద్దరం శారీరకంగానూ ఒకటయ్యాము. దాని ఫలితమే ఇది. ఈ ఏజ్లో పీరియడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వక తప్పదు. నాది పీరియడ్ మిస్ అయింది, అందుకే అనుమానం వచ్చి అని బోరున ఏడుస్తుంది. వాట్, 4 నెలలు దూరంగా ఉండడం వలన ఇలా చేశారా? నీకో విషయం చెప్పనా రేఖ, పెళ్లి కాని పిల్లని ఇంట్లో పెట్టుకొని మేమిద్దరం ఎలా కలిసి ఉండేది అని ఈ రోజు వరకు కూడా నేను మీ మామయ్య కలుసుకోలేదు. 7 సంవత్సరాలుగా నన్ను ప్రేమించాడు మీ మామయ్య. మా పెళ్లి జరిగి సంవత్సరం కాబోతుంది. ఏ మగాడైనా సంవత్సరం పాటు తన భార్యకి దూరంగా ఉండగలుగుతాడా? అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని. కానీ మీ మామయ్య ఉన్నాడు, అది కూడా నీ కోసం. ఈ విషయం మా ఇద్దరికి తప్ప ఇంట్లో ఎవరికీ తెలియదు. మా మధ్య తాళిబంధం ఉన్నప్పటికీ నీ గురించి ఆలోచించి మాకు మేమే అడ్డుగూడ పెట్టుకున్నాము. నీకోసం మేము ఇంతలా ఆలోచిస్తే నువ్వు ఏం చేసావు రేఖ? సిరి ముందు కన్నీటితో, సారీ ఆంటీ, తప్పు చేశాను, కానీ నేను తేజని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను. ఓకే, కానీ నీదే డౌట్ మాత్రమే. సరే, వెళ్ళి టెస్ట్ చేసుకుని రా అని సిరి రేఖ కోసం బయట ఎదురు చూస్తుంది. టెస్ట్ చేసుకుని బయటికి వచ్చిన రేఖ, పాజిటివ్ వచ్చిందా ఆంటీ అంటూ ఏడుస్తుంది. ఉఫ్, సరే ఇక ఏడవకు. ఈ విషయం అతనికి తెలుసా? ఉదయాన్నే చెప్పాను. అతనే టెస్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోమని చెబితే వీటి కోసం బయటికి వెళ్ళాను. రేపే అతన్ని వాళ్ళ అమ్మ నాన్నలని తీసుకొని మన ఇంటికి రమ్మని చెప్పు. ఎందుకంటే
నువ్వు వాళ్ళని రమ్మని చెప్పు, మిగతాదంతా నేను చూసుకుంటాను. మీ పెళ్లి జరిపించే పూచి నాది. సంతోషంతో ఒక్కసారిగా సిరిని హగ్ చేసుకుని కన్నీరు కారుస్తుంది. రేఖ కన్నీరు తుడిచి, నువ్వేం బాధపడకు, అంతా నేను చూసుకుంటాను, ముందు నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పి సిరి తన గదిలోకి వెళ్తుంది. అప్పటికే గదిలో ఉన్న ఆదిత్య దగ్గరికి వెళ్ళి అతని భుజం మీద చెయ్యి వేసి, శ్రీవారు మీకు గుడ్ న్యూస్ అంటూ నవ్వుతూ ఆదిత్య పక్కన కూర్చుంటుంది. విసుగ్గా సిరి చేతిని విసిరు కొట్టి కోపంగా లేచి, ఏంటి గుడ్ న్యూస్, ఏం చెప్తావు? నువ్వు తల్లివి కాబోతున్నావు అని చెప్తావా? నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేను కానప్పుడు అది నాకెలా గుడ్ న్యూస్ అవుతుంది? ఆదిత్య మాటలకి షాక్ అయిన సిరి కళ్ళ వెంట కన్నీరు ధారలుగా వస్తుంటే, అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో కూడా వినవా ఆదిత్య? కోపంగా అరుస్తూ, వద్దు వద్దు, నువ్వేం చెప్పకు, చెప్పినా వినే పరిస్థితిలో నేను లేను అని ఎదురుగా ఉన్న అద్దాన్ని పిడికిలతో గుద్దుతాడు. పరుగున వచ్చి ఆదిత్య చెయ్యి పట్టుకొని చూసి, అయ్యో రక్తం అంటూ తన చీర కొంగు చింపి చేతికి కట్టు కట్టి, ఆదిత్య నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒకసారి నేను చెప్పేది విను. నీకు నా చేతికి అయిన గాయం మాత్రమే కనిపిస్తుంది, నా మనసుకి అయిన గాయం నీకు కనిపించదు. కనిపించేదానివి అయితే నువ్వు ఇలా చేసి ఉండేదానివి కాదు. ఈ అద్దంలానే నా మనసు కూడా ముక్కలైంది సిరి. దాన్ని అతికించడం కష్టం. చేతికి అయిన గాయం కొద్ది రోజులైతే తగ్గిపోతుంది, కానీ మనసు అలా కాదు. ఓకే, నేను చేసిన తప్పేంటో నీకు తొందరలోనే అర్థమవుతుంది. నేను నీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, రేఖకి మంచి సంబంధం చూశాను. పెళ్ళి వారిని రేపే రమ్మని చెప్పాను. ఈ విషయమే నీకు చెప్పడానికి వచ్చాను. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని కోపంగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఆదిత్య మాటలకి సిరి బాధతో కుప్పకూలిపోతుంది. కాసేపటికి తన దగ్గరికి వచ్చిన రేఖని చూసి తన కన్నీరు రేఖ కంటపడకుండా జాగ్రత్త పడి లేచి నిలబడి, ఏంటి రేఖ ఇలా వచ్చావు? ఆంటీ తేజకి కాల్ చేశాను. తను రేపు ఉదయాన్నే వాళ్ళ అమ్మా నాన్నలను తీసుకొని మన ఇంటికి వస్తాను అన్నాడు. ఓహ్ అలాగా, సరే పద. ఎక్కడికి ఆంటీ? నువ్వు నాతో పాటు పద, చెప్తాను అంటూ రేఖని తీసుకొని హాల్లోకి వెళ్ళి ఆమెని రేఖ వాళ్ళ అమ్మగారిని పిలుస్తుంది. ఏంటి సిరి అంటూ వారు వస్తారు. వదిన గారు, అత్తయ్య మీతో ఒక విషయం చెప్తాను, ఏమనుకోరు కదా? అదేంటమ్మా అలా అంటావు? ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. రేఖకి మంచి సంబంధం చూశాను. పేరు తేజ, నాకు మంచి ఫ్రెండ్. తేజ బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాడు. నెలకి లక్షల్లో జీతం, ఒక్కడే కొడుకు. మన రేఖ అతన్ని చేసుకుంటే ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉంటుంది వదిన. మీరేమంటారు? ముందు రేఖ ఏమంటుందో తెలియాలి కదా సిరి. రేఖకి అబ్బాయి గురించి పూర్తిగా చెప్పాను. అతని ఫోటో కూడా చూసింది. మీ ఇష్టమే తన ఇష్టం అని చెప్పింది. సరే నీ ఇష్టం సిరి. నీ ఫ్రెండ్ అంటున్నావు కదా, మంచివాడే అయి ఉంటాడు. అన్నీ కుదిరితే అలాగే చేద్దాం. ఓకే వదిన, నేను తేజ వాళ్ళ అమ్మని రేపే రమ్మని చెప్తాను. మీరు కూడా ఇంట్లో ఏర్పాట్లు చూసుకోండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. పొద్దుననగా వెళ్ళిన ఆదిత్య ఇంకా తిరిగి రాలేదు. సిరి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. ఎటు వెళ్ళిపోయాడో అని రాత్రి భోజనం కూడా చేయకుండా బయటికి వెళ్ళిన ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంది. రాత్రి 10 గంటలకి ఆదిత్య ఫుల్గా తాగేసి తూలుతూ గదిలోకి వస్తాడు. ఆదిత్యని నడవలేని స్థితిలో చూసిన సిరి, ఏంటి ఆదిత్య ఇది? నువ్వు డ్రింక్ చేసావా? ఎస్ తాగాను. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన పెళ్ళాం మోసం చేసిందని తెలిసి తట్టుకోలేక తాగాను. ఈరోజు నేను ఇలా రావడానికి కారణం నువ్వే సిరి, నువ్వే. అయ్యో ఆదిత్య, కాస్త నేను చెప్పేది విను ప్లీజ్. ఆదిత్య, నేను తప్పు చేయలేదు. విననంటే వినను అంటూ అలాగే బెడ్పై పడిపోయి నిద్రలోకి జారుకుంటాడు. తనని అర్థం చేసుకుంటాడనుకున్న ఆదిత్య అర్థం చేసుకోకపోవడంతో దుఃఖం పొంగుకొచ్చింది. బాధతో రాత్రంతా అలాగే ఏడుస్తూనే ఉంది. అంత బాధలో కూడా సిరి ఉదయాన్నే లేచి తేజ వాళ్ళు వస్తారని రేఖని రెడీ చేసి వారి కోసం ఎదురు చూస్తుంది. కాసేపటికి తేజ తన తల్లిదండ్రులతో ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసిన సిరి చిరునవ్వుతో వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది. ఇంతలో ఆదిత్య కూడా వచ్చి వారితో పాటు కూర్చుంటాడు. సిరి, తేజ వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి వెళ్ళి రేఖను తీసుకొస్తుంది. అమ్మాయి అబ్బాయి ఇరు కుటుంబాలకు నచ్చడంతో పంతులు గారిని పిలిపించి వారం రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటారు. అమ్మ ఆమెని, పెళ్లి కూతురుకు తండ్రి లేడు, మరి కన్యాదానం జరిపించేది ఎవరు అని పంతులు అడుగుతాడు. అదేంటి పంతులు గారు, తండ్రి లేకపోతేనే మేనమామ ఉన్నాడు కదా, నేను ఆయన కలిసి రేఖ పెళ్లి జరిపిస్తాము. అలాగేనమ్మా సిరి, నేను వెళ్ళి వస్తాను అంటూ పంతులు బయలుదేరుతాడు. కాసేపటికి
తేజ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయాక ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతారు. సిరి ఆదిత్యని వెతుక్కుంటూ తన గదిలోకి వెళ్తుంది. సిరిని చూసిన ఆదిత్య బయటికి వెళ్ళిపోబోతాడు. ఆగు ఆదిత్య, కాస్త నేను చెప్పేది విను. నీతో పాటు కలిసి పీటల మీద కూర్చుని కన్యాదానం చేయడానికి ఒప్పుకున్నాను కదా అని నీతో మాట్లాడతాను అనుకోకు సిరి. నీ మీద ఉన్న కోపాన్ని నా కోడల మీద చూపించలేను కదా. రేఖకి తండ్రి లేడు, తను పెళ్ళి జరిపించాల్సిన బాధ్యత నాదే, అందుకే ఒప్పుకున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజులు ఆదిత్య సిరిపై పెచ్చు చిరునవ్వులు చిందిస్తూ లోపల మాత్రం ఒకరికొకరు దూరంగా ఉండడానికి నరకం అనుభవిస్తున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆదిత్య సిరి కన్యాదానం చేసి రేఖ పెళ్లి జరిపించారు. కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రేఖ తన సంతోషానికి అవధులు లేవు. పెళ్లి తంతులు పూర్తయిన వెంటనే సిరిని వెతుక్కుంటూ తన గదిలోకి వెళ్తుంది. ఇంతలో ఆదిత్య కూడా ఏదో పని మీద తన గదికి వస్తాడు. లోపల సిరి రేఖలు మాట్లాడుకోవడం చూసి గది బయటే ఆగిపోతాడు. గదిలోకి వచ్చిన రేఖ ఒక్కసారిగా సిరిని హత్తుకొని, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నువ్వు కానీ నా పక్కన నిలబడకపోయి ఉంటే తేజతో నా పెళ్లి జరిగి ఉండేది కాదు. రేఖ మొహాన్ని చేతిలోకి తీసుకొని, దీంట్లో నేను చేసింది ఏముంది? రేఖ, ప్రేమించి పెళ్లి చేసుకున్న దానిని. ప్రేమ విలువ తెలుసు కాబట్టి నువ్వు ప్రేమించిన తేజతో నీ పెళ్లి జరిపించాను. ప్రేమించాను ఆంటీ, కానీ పెళ్ళి కాకుండానే తల్లిని కాబోతున్నాను. ఒక ఆడపిల్ల పెళ్ళి కాకుండానే తల్లి కాబోతుంది అని తెలిస్తే ఈ సమాజం అనే సూటిపోటి మాటలు భరించలేనివి. అంతేకాదు, ఈ సమాజం నన్ను చెడిపోయిన దాని కింద చూసేది. నా మీద పడాల్సిన నిందని నీ మీద వేసుకొని దగ్గరుండి నా పెళ్లి జరిపించారు. ఆ రోజు నువ్వు అలా మాట్లాడకపోయి ఉంటే ఆ రోజే మామయ్య నన్ను అక్కడికక్కడే చంపేసి ఉండేవాడు ఆంటీ. చాచా, శుభమా అని పెళ్లి చేసుకొని ఈ పిచ్చి మాటలేంటి రేఖ? నువ్వు ప్రేమించిన వాడితో జీవితాంతం సంతోషంగా ఉండాలి. నీ సంతోషం కోరుకున్నాను కాబట్టే ఇదంతా చేశాను. ఆంటీ, నిన్నొక మాట అడుగుతాను, ఏమీ అనుకోవు కదా? ఏంటి రేఖ? అడుగు. ఆ రోజు నన్ను మందలిస్తూ నా కోసం నువ్వు మామయ్య ఇంకా ఒకరికొకరు దూరంగానే ఉన్నారని చెప్పావు కదా, మరి నా మీద పడాల్సిన నింద నీ మీద వేసుకున్నావు. మామయ్య నిన్ను ఏమీ అనలేదా? నిన్ను అనుమానించలేదా? ఎప్పటిలా నీతో ప్రేమగానే ఉంటున్నాడా? గుండెలోని బాధనంతా పంటి బిగువున దిగమింగుకొని పైకి మాత్రం చిరునవ్వు చిందిస్తూ, చూడు రేఖ, మీ మామయ్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ఆయనకు నా మీద ఉన్న ప్రేమ నీకు తెలియంది కాదు. ఈ కుటుంబం కోసం నేనేం చేసినా ఆలోచించి చేస్తాను అని, తప్పు చేయను అని ఆదిత్యకి తెలుసు. ఆయన అర్థం చేసుకుంటాడని ఆ రోజు నేను అలా మాట్లాడాను. ఆదిత్యకి నా మీద ఎలాంటి అనుమానం లేదు. జరిగిందంతా మీ మామయ్యకి చెప్పాను అని రేఖతో అబద్ధం చెప్తుంది. అమ్మ, రేఖ వర్జం వస్తుంది, తొందరగా బయలుదేరాలి, కిందికి రా అని ఆమెని పిలుపుతో, అమ్మమ్మ వస్తున్నాను అంటూ రేఖ కిందికి వెళ్ళిపోతుంది. రేఖ వెళ్ళిపోతుంటే ఆదిత్య రేఖ కంట పడకుండా పక్కన దాక్కుంటాడు. లోపల జరిగిందంతా విన్న ఆదిత్య సిరిని అనుమానించినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. వెంటనే సిరికి క్షమాపణ చెప్పాలని గదిలోకి వెళ్ళబోతాడు. ఇంతలో సిరి కన్నీరు తుడుచుకుంటూ గదిలో నుండి బయటకు రావడంతో తనకి ఎదురుగా వెళ్ళి నిల్చుంటాడు. ఎదురుగా ఉన్నది ఆదిత్యనే అని గుర్తించిన సిరి ఆదిత్య కళ్ళల్లోకి చూసే ధైర్యం చేయలేక ఆదిత్యని తప్పుకొని పక్క నుండి కిందకి వస్తుంది. సిరి వెనకే ఆదిత్య కూడా వస్తాడు. అందరూ కలిసి రేఖను సంతోషంగా అత్తగారింటికి సాగనంపుతారు. పెళ్లి పనుల వలన అలసిపోవడంతో ఆ రోజు రాత్రి అందరూ తొందరగానే పడుకుంటారు. సిరి మాత్రం తన గదిలో వెళ్లకుండా టెర్రస్ పై నిలబడి చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తూ ఆకాశంలో ఉన్న నెలవంకను చూస్తుంది. నెలవంకను చూసిన ప్రతిసారి ఆదిత్య మొహం చూడడం సిరికి అలవాటు. ఆదిత్య దగ్గరలో లేకున్నా పిలిచి మరీ ఆదిత్య మొహాన్ని చేతిలోకి తీసుకొని చూసి సంతోషపడేది. కానీ నాకు ఇప్పుడు ఆ అవకాశం లేదు. నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. అలాంటిది నేను పిలిస్తే ఆదిత్య వస్తాడా అనుకుని కళ్ళ వెంట నీరు కారుస్తూ మొబైల్ వాల్పేపర్గా ఉన్న ఆదిత్య ఫోటో చూస్తుంది. ఇంతలో సిరిని వెతుక్కుంటూ టెర్రస్ పైకి వచ్చిన ఆదిత్య సిరికి ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఆదిత్యని చూసిన సిరి సంతోషపడాలో బాధపడాలో తెలియని సందిగ్ధంలో ఆదిత్య ముఖాన్ని అలా చూస్తూ ఉంది. ఆదిత్య కూడా తను చేసిన తప్పుకి సిరితో మాట్లాడే ధైర్యం
చేయలేక పశ్చాత్తాపంతో సిరి కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోతాడు. కాసేపటికి కొద్దిగా ధైర్యం చేసి, సిరి ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆదిత్య తనతో మాట్లాడినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్న మరోవైపు మాత్రం ఏదో తెలియని బాధ. ఆ బాధతోనే కన్నీరు ఉబికి వస్తుంటే వెనక్కి తిరిగి, ఏం లేదు ఊరికే, సరే గదిలోకి వెళ్దాం పదా అంటూ సిరి చెయ్యి పట్టుకొని నడుస్తాడు. మరో మాట మాట్లాడకుండా ఆదిత్య అడుగుల్లో అడుగులు వేస్తూ తన వెనుక నడుస్తూ ఉంటుంది. ఆదిత్యతో పాటు అలా నడిచి వెళ్తుంటే తన పెళ్లిలో వేసిన 7 అడుగులు కళ్ళ ముందు మెదులుతూ తన బాధని మరింత రెట్టింపు చేస్తాయి. సిరిని గదిలోకి తీసుకువెళ్ళిన ఆదిత్య డోర్ లాక్ చేసి సిరి ముందు నిల్చుంటాడు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం నిలిచిపోతుంది. కాసేపటికి తేరుకున్న ఆదిత్య ఒక్కసారిగా సిరిని హత్తుకొని, సిరి, ఐఎమ్ సారీ సిరి, ఐఎమ్ రియల్లీ సారీ అంటూ కన్నీరు కారుస్తాడు. ఏమైంది ఆదిత్య అంటూ ఆదిత్యని దూరం జరుపుతుంది. నిన్ను చాలా బాధ పెట్టాను సిరి, చేయని తప్పుకి నిన్ను నిందించి దిద్దుకోలేని తప్పు చేశాను, నన్ను క్షమించు సిరి, నేను తప్పు చేయలేదు అని నీకెవరు చెప్పారు ఆదిత్య? ఈరోజు నువ్వు రేఖతో మాట్లాడుతుంటే విన్నాను. నేను నిన్ను అనుమానించినా కూడా నువ్వు ఆ విషయం రేఖతో చెప్పకుండా నా గౌరవాన్ని కాపాడావు. రేఖతో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను సిరి. కన్నీటితో అంటే నేను చెప్తే కానీ నన్ను నమ్మలేని స్థితిలో ఉన్నావా ఆదిత్య? అసలు నాకు చెప్పే అవకాశం అయినా ఇచ్చావా? ఇన్నేళ్ల మన ప్రేమలో నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నా కోసం పడక సుఖానికి కూడా దూరంగా ఉంటున్న నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అనుకున్నాను. ఆ విషయంలోనే నన్ను అర్థం చేసుకున్న వాడివి ఈ చిన్న విషయం అర్థం చేసుకోలేవా అనుకున్నాను. నా సిరి ఏ తప్పు చేయదు. అసలు నువ్వు సారీ చెప్పాల్సిన పరిస్థితి కూడా నీకు రాదు. నీ నోటి నుండి సారీ అనే పదం రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన ఆదిత్య ఈ వారం రోజులు ఏమైపోతాడో? నీ ప్రాణం అనుకుని నువ్వు ప్రేమించిన ఈ సిరిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? ఒక్క క్షణమైనా నేను చెప్పేది వినాలి అనిపించలేదా ఆదిత్య? ఒప్పుకుంటాను సిరి, తప్పు చేశాను. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నువ్వే శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, జీవితంలో ఇలాంటి పొరపాటు చేయను. నన్ను నమ్ము సిరి. ఆదిత్య చెప్పే మాటలు పట్టించుకోకుండా వెళ్ళి పడుకుంటుంది. సిరి ఇదేంటి, నేను మాట్లాడుతుంటే పడుకున్నావేంటి? సిరి ఏం మాట్లాడకుండా 2 పిల్లోలు తీసి ఇద్దరి మధ్యలో అడ్డుగా పెడుతుంది. అరే ఇదేంటి సిరి, కొత్తగా ఏముంది ఆదిత్య? నీకు దూరంగా ఉన్న ఈ వారం రోజులు నువ్వే కదా మనిద్దరి మధ్య ఈ గోడ కట్టింది. సారీ ప్లీజ్, అదంతా జరిగిపోయింది, వదిలే ప్లీజ్ అని వేడుకుంటాడు. ఆదిత్యలో ఎప్పటిలా మార్పు వచ్చినందుకు లోపల సంతోషంగా ఉన్న పైకి కోపం నటిస్తూ మరోవైపు తిరిగి నిద్రపోతుంది. అది చూసిన ఆదిత్య సైలెంట్గా మరోవైపు పడుకుంటాడు. కానీ తన వైపు తిరగకపోతుందా అని చూస్తూ పడుకుంటాడు. ఉదయాన్నే స్నానం పూర్తి చేసుకుని చీర కట్టుకొని రెడీ అయ్యి గదిలో నుండి బయటకు వెళ్తున్న సిరి చీర కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డుపడి కింద పడబోతుంది. అది గమనించిన ఆదిత్య పరుగున వచ్చి సిరిని పట్టుకుంటాడు. ఆదిత్య స్పర్శ తగలగానే చిరాకుగా అతన్ని విడిపించుకొని గబగబా వంటగదిలోకి వెళ్తుంది. సిరి ఆగు సిరి ప్లీజ్ అంటూ తన వెనక్కి వెళ్ళిన ఆదిత్య సిరి ఆగకపోవడంతో వంటగదిలోకి వెళ్లకుండా హాల్లో కూర్చొని పేపర్ చదువుతాడు. వంటగదిలోకి వెళ్ళగానే టిఫిన్ చేయడం కోసం సిద్ధంగా ఉన్న దోసల పిండి కనబడుతుంది. దోసల పిండి చూడగానే సిరికి గతం తాలూకు ఆలోచనలు కళ్ళ ముందు మెదులుతాయి. మెల్లగా తేరుకొని చిన్నగా నవ్వుకుని ఆ పిండిని చేతిలోకి తీసుకుని పెనంపై ఒక దోస వేయగానే ఆదిత్య అల్లరి గుర్తొచ్చి వంటగదికి ఎదురుగా కూర్చుని పేపర్ చదువుతున్న ఆదిత్య వైపు చూస్తుంది. ఆదిత్య కూడా సిరి వైపే చూడడంతో సిరి తన చూపుని తిప్పుకుంటుంది. ఇంతలో పెనంపై ఉన్న అట్టు మాడిపోవడం చూసి ఆలోచనల నుండి బయటకు వచ్చి దోసలు పూర్తి చేసి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్నీ సర్ది పెట్టి ఆదిత్యని టిఫిన్ తినమని నేరుగా చెప్పకుండా అత్తయ్య గారు టిఫిన్ రెడీ చేశాను రండి తిందాం అని గట్టిగా కేక వేసి తన చైర్లో కూర్చుంటుంది. మీరు కానివ్వండి సిరి, నేను కాసేపు అయ్యాక చేస్తాను. సిరి కేక విన్న ఆదిత్య ఆ కేక తన కోసమే అని అర్థం చేసుకొని నన్ను పిలవడం కూడా తనకి ఇష్టం లేనట్టుంది అని మనసులో అనుకుని వచ్చి టిఫిన్ చేయడానికి కూర్చుంటాడు. సిరి మౌనంగా ప్లేట్లో టిఫిన్ పెట్టి ఆదిత్య ముందు పెడుతుంది. నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా సిరి? సిరి తలెత్తి కూడా చూడకుండా టిఫిన్ చేస్తుంది. సిరి మౌనంగా ఉండడంతో ఆదిత్య కూడా
టిఫిన్ చేయడం మొదలు పెడతాడు. ఇద్దరు టిఫిన్ పూర్తి చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్న ఆదిత్య సిరి కొంగుతో తన చేతిని తుడుచుకోవడానికి కొంగు అందుకోబోతుంటే సిరి మాత్రం టవల్ తీసి ఆదిత్యకు ఇస్తుంది. ఆదిత్య సిరి వైపు బాధగా చూస్తూ ఆ టవల్ తీసుకొని హ్యాండ్స్ తుడుచుకుంటాడు. ఆదిత్యకి లంచ్ బాక్స్ సర్దేసి తను కూడా బాక్స్ తీసుకొని అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు జాగ్రత్త అని కేక వేస్తుంది. అలాగా అమ్మ వెళ్ళిరా. సిరి వెయిట్, నేను డ్రాప్ చేస్తాను. అవసరం లేదు ఆదిత్య, నేను వెళ్ళగలను అని చెప్పి బయలుదేరుతుంది. సిరి మాటలకు తన బాధ మరింత రెట్టింపు అవుతుంది. కానీ తప్పు చేసింది తనే కాబట్టి మౌనంగా ఉండిపోతాడు. సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక భోజనాలు పూర్తిగా చేసుకుని గదిలోకి వచ్చిన ఆదిత్య బెడ్ పై కూర్చొని బాధగా డైరీ రాసుకుంటున్న సిరిని గమనించి దగ్గరికి వచ్చి గొంతు సరి చేసుకుని సిరి అని పిలుస్తాడు. ఆదిత్య గొంతు వినగానే చేతిలో ఉన్న డైరీ మూసేసి పక్కన పెట్టి చిరాకుగా అక్కడి నుంచి లేచి వచ్చి బ్యాగ్ సర్దుకుంటుంది. సిరి ఎటు వెళ్తున్నావు? బ్యాగ్ ఎందుకు సర్దుతున్నావు? మా ఇంటికి. ఎందుకు సిరి? మనసుకు కాస్త ప్రశాంతత కోసం ఆదిత్య. అంటే ఇక్కడ ప్రశాంతంగా లేదా సిరి? అబ్బా ఆదిత్య విసిగించకు, నేను వెళ్తున్నాను అని బ్యాగ్ చేతిలోకి తీసుకుంటుంది. సరే నీ ఇష్టం, వెళ్ళిరా, కానీ ఒంటరిగా వద్దు, డ్రాప్ చేయడానికైనా నేను వస్తాను. ఓకే పద. ఓకే అని ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమనికి చెప్పి ఇద్దరు కారులో బయలుదేరుతారు. ఇంటికి చేరుకున్నాక సుమ ప్రేమగా వచ్చి సిరిని హగ్ చేసుకొని బాగున్నావా బేబీ, అల్లుడు గారు బాగున్నారా అని అడుగుతుంది. ఆంటీ మేము బాగున్నాం, మీరెలా ఉన్నారు? అంకుల్ ఇంట్లో లేరా? బాగున్నాం బాబు, అంకుల్ బయటికి వెళ్ళారు, వచ్చేస్తారులే, మీరు కూర్చోండి అంటూ సిరి చేతికి ఉన్న బ్యాగ్ అందుకుంటుంది. ఏంటే సిరి ఇంత లగేజ్తో వచ్చావు, తిరిగి వెళ్ళేది ఉందా లేదా అని సరదాగా నవ్వుతూ అంటుంది. లేదు మామ్ వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఆహా అలాగా, ఇక్కడే ఉంటాను అంటే నీ భర్తను వదిలి లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతావా ఏమిటి? అవును మామ్, ఆదిత్యకి డైవర్స్ ఇస్తాను. సిరి మాటలకి ఆదిత్య సుమ ఇద్దరూ షాక్ అవుతారు. అవేం మాటలే, ఏం మాట్లాడుతున్నావో? సిరి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆంటీ తనేదో జోక్గా అని ఉంటుంది, నేను వెళ్ళి మాట్లాడతాను అంటూ గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసి సిరి అని పిలుస్తాడు. సిరి మాట్లాడదు. సిరి ప్లీజ్ సిరి, నాతో మాట్లాడు సిరి, నువ్వు ఇలా అవాయిడ్ చేస్తుంటే భరించలేకపోతున్నాను, తప్పు చేశానని చెప్తున్నాను కదా, మాట్లాడు సిరి, ఇలా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదే, పిచ్చిలేస్తుంది. అయినా ఇంత చిన్న విషయానికి డైవర్స్ ఏంటి సిరి? నేను అవాయిడ్ చేశానా? ముందు అవాయిడ్ చేసింది ఎవరు ఆదిత్య? మన మధ్య దూరం పెంచింది ఎవరు? 2 రోజులకే నీకు ఇంత బాధగా ఉంటే వారం రోజులు నీకు దూరంగా ఉండి నేనెంత నరకం అనుభవించానో నీకు తెలుసా? నేను తప్పు చేయకపోయినా నన్ను చూడగానే ముఖం తిప్పుకోవడం, మాట్లాడడానికి ప్రయత్నిస్తే దూరంగా వెళ్ళిపోవడం, అసలు నా నీడను కూడా సహించలేదు. ఎప్పుడు లేనిది తాగి ఇంటికి వచ్చావు, నాకెంత బాధగా ఉండాలి ఆదిత్య? అయినా నిజం నిప్పు లాంటిదని, ఎప్పటికైనా నిజం నువ్వు తెలుసుకోలేకపోతావా అని ధైర్యంతో పైకి చిరునవ్వు చిందిస్తూ ఇంట్లో తిరిగాను. కళ్ళ ముందు నిన్ను చూస్తూ నీకు దగ్గరగా రాలేక, దూరంగా ఉండలేక, నా బాధని ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే నలిగిపోయాను. గుండెలో అంత బాధను పెట్టుకొని డైవర్స్ అని ఎలా మాట్లాడగలిగావు సిరి? నిజంగా నన్ను వదిలేసి ఉండగలవా? నా బాధ ఏంటో నీకు తెలియదాలనే ఈ 2 రోజులు నీకు దూరంగా ఉన్నాను, అంతే తప్ప నిన్ను పూర్తిగా దూరం చేసుకోవాలని కాదు. అసలు నిన్ను దూరం చేసుకొని నేను ఉండగలనా? ఆ విషయం నీకు మాత్రం తెలీదా? నువ్వు నా ప్రాణం ఆదిత్య, ఈ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదులుకోను. నీకు దూరమైన క్షణాన అసలు నేను ప్రాణాలతో ఉండను, ప్రాణాలైనా వదులుతానే తప్ప నీ స్థానంలో మరొకరిని ఊహించుకోలేను ఆదిత్య అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. ఒక్క మాట, ఆడది ఏ నిందనైనా భరిస్తుంది, కానీ ఇలాంటి నిందని భరించలేదు. పెళ్ళైన నా పరిస్థితే ఇలా ఉంటే, ఆ రోజు నేను అబద్ధం చెప్పకపోయి ఉంటే రేఖ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించు ఆదిత్య. సారీ సిరి, ఐఎమ్ రియల్లీ సారీ. కోపంతో ఆలోచించలేకపోయాను, బాధతో అర్థం చేసుకోలేకపోయాను అంటూ కన్నీటితో సిరి పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుతాడు. సిరి తన పాదాలు వెనక్కి లాక్కొని లేచి నిలబడి, నీతో క్షమాపణ చెప్పించుకోవడానికి కాదు ఆదిత్య, ప్రతి విషయంలో నాకు అండగా ఉండే నువ్వు ఇలా ప్రవర్తించేసరికి తట్టుకోలేకపోయాను. ఐ లవ్ యూ ఆదిత్య, లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సిరిని గట్టిగా హత్తుకొని లవ్ యూ టూ రా, ఇక జీవితంలో నిన్ను బాధ పెట్టను. నా కుటుంబం గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం.
బంగారం అని మరింత గట్టిగా హత్తుకుంటాడు. ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడనంత గాఢమైన కౌగిలిలో ఈ లోకాన్ని మర్చిపోయి కొన్ని నిమిషాల పాటు ఒకరినొకరు హత్తుకుంటారు. కాసేపటికి ఇద్దరు విడవడుపుతారు. సిరి, నీకో విషయం గుర్తుందా? రేఖ పెళ్ళి జరిగిపోయింది. అవును, 2 రోజుల కిందటే కదా జరిగిపోయింది. అప్పుడే ఎలా మర్చిపోతాను ఆదిత్య. మరి నేనిచ్చిన మాట గుర్తుందా? ఏం మాట? సిరి తల మీద మొట్టికాయ వేసి, ఇంత మొద్దు వెంటే బాబు, రేఖ పెళ్ళి జరిగిపోయింది. ఇక జరగాల్సింది మన తొలి రేయి. ఈ రోజుతో ఇన్నేళ్ళ నా విరహ వేదనకు పులి స్టాప్ పెట్టేయొచ్చు అని బెడ్ పైకి నెట్టేసి లైట్ ఆఫ్ చేసి ప్రేమ వాంఛతో సిరిని దగ్గరికి తీసుకొని ఆమె పెదవులని గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు. సిరి కూడా ఆదిత్య పెదాలతో జత కలపడంతో కాసేపటికి విడవడి ఊపిరి ఆడక శ్వాస ఎగబోస్తూ మేడం గారి పర్మిషన్ దొరికిందోచ్ అంటూ సంతోషపడిపోతున్న ఆదిత్యని చూసి సిగ్గుతో ముడుచుకుపోతూ దూరంగా జరగబోతున్న సిరిని దగ్గరకు లాక్కుని ముద్దులతో ముంచెత్తుతాడు ఆదిత్య. ఆ చీకటి రాత్రిలో వారి దాంపత్య జీవితానికి స్వాగతం పలుకుతూ సంతోషంగా తొలిరేయి జ్ఞాపకాలను మూటకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ కథ పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.